పిండి ఎలాగో మిగులుతుంది కదా, మిగిలిన దాన్ని నేను మిర్చి తీసింది ఉంది కదా, ఆ మిర్చి అనేది మేడం నేను ఇంకో విషయం చెప్తా వింటారా. కట్ బజ్జీ చేయండి, వాటిని కట్ చేసి రెండు అలాగే దాంట్లో చోట్ మసాలా తీసుకుంటే మస్తు ఉంటుంది నిమ్మకాయ పిండి. ఓకే, మిరప గింజల్ని వేస్ట్ చేయకుండా ఇందులో యాడ్ చేసి చేస్తాను చూడండి, పిండిని వేస్ట్ చేయకుండా. ఓకే, చెప్పండి ఫ్రెండ్స్, ఏమైంది ఏమైందో నాకు నాకు చెప్పండి, నేను చూడలేదు ఏం జరిగింది అసలు. దేవి ఏమన్నది, నువ్వేమన్నావు అసలు నాకు అర్థం కావట్లేదు. ఏంటి చెప్పండి అసలు, అసలు మ్యాటర్ ఏంటి? హోటల్లో చూశాను అన్నాడు, చేశాను అనలే లక్ష్మి. హోటల్లో చూశాను అన్నాడు, చేశాను అనలేదు. ఏమైంది దేవి? ఏమైంది రవి, నాకు చెప్పు రవి, ఏమైంది అసలు, ప్రాబ్లం ఏంటి చెప్పు. దేవి ఎవరన్నా ఒకరు చెప్పండి అసలు ప్రాబ్లం ఏంది, బ్లూ ఎందుకు తీసేయమంటున్నావు? హే లేదు, చేస్తా, ట్రై చేస్తా. కర్రీస్ ఉన్నాయి, ఆలు కర్రీ ఉంది, ఏం రైస్లో సైడ్లో పెడతా. కొన్ని కావాల్సిన తింటాం, సైడ్ మళ్ళీ రైస్లో సైడ్. మనం ఫుడ్కి వస్తే బకాసూర్లం. నువ్వు ఒక తిన్నావా? నేను ఉదయం నుంచి ఏం తినలేదు. హాయ్, గుడ్ మార్నింగ్ అక్షిత, గుడ్ ఈవినింగ్ అక్షిత, గుడ్ ఈవినింగ్. ఓకే అంట, అదేందో చెప్పు, నాకు అర్థం కాకుండా నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు. ఎవరైనా నేను ఎందుకు తీసేయాలి చెప్పు. నా మీద లేవా, నేనేమన్నా అన్నానా? నేనేమనలే కదా. డాక్ తిన్నావా అంటున్నారు. ఏమైంది చెప్పండి. మళ్ళీ లైవ్లో మాట్లాడుకుందామా? బర్త్డే పార్టీ ఉంది, అక్కడికి పోయి లైవ్ పెట్టనా? స్వప్న మాకు వజీలు పంపిస్తావా? ఓకే, ఏం కాలేదు రెడ్డి, ప్లీజ్ బ్లూ తీసేవాయి. నా మీద అడగడం ఏంటబ్బా, అవసరానికి నాకు డిలీట్ చేశారనే కదా మీకు అందరికీ బ్లూ ఇచ్చింది. ఏమైంది దేవి? వై దేవి? రవి టెల్ మీ, అడుగుతుంది చెప్పు, ఇప్పుడు చెప్పు ఏమైంది, ప్రాబ్లం ఏంటి? ఆమె బిజీ ఉండి చూసుకోలేదా, లేకపోతే నువ్వేమన్నావు, ఆమె ఏమన్నది, ఏం అర్థం కావట్లేదు.